ప్రైజ్ లార్డ్. దేవుని నా మహిమ కలుగును గాక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామాలు అందరూ క్షేమని భావిస్తూ ఉన్నాను. అయితే నేను ఈరోజు మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నానండి. నేను 8th క్లాస్ 9th క్లాసు చదువుకునేటప్పుడు ఆ టైంలో ఏం చేసేదాన్ని అంటే, స్కూల్ అయిపోయిన తర్వాత లేదా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ పనికి వెళ్తూ ఉండేదాన్ని. అంటే కలుపు తీయడం కానీ, లేదంటే మినపకాయల కోతకు కానీ, అట్లాగా చిన్న చిన్నగా పనులకి వెళ్తూ ఉండేదాన్ని. ఆ కలుపు తీయడానికి వెళ్ళినప్పుడు రైతు ఏం చెప్పేవాడంటే, అమ్మ వేర్లతో సహా లాగండి, లేదంటే అవి మరలా పెరిగి పంటను పాడు చేస్తాయి అని. నిజమే కదా. వేర్లతో సహా లాగపోతే అవి పైన తెంపేస్తే అవి పంటను పాడు చేస్తాయి ఆ పిచ్చి మొక్కలు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని పిచ్చి మొక్కలు మొలకెత్తుతాయి. గర్వం కానీ, అహంకారం కానీ, లేదంటే ప్రేమ లేకపోవడం కానీ, చాలా పిచ్చి మొక్కలు మొలకెత్తుతాయి అన్నమాట. ఆత్మీయ జీవితం అనే పంటలో ఇవి మొలకెత్తినప్పుడు వాటిని వేర్లతో సహా లాగి పక్కన పడేయకపోతే అవి ఆత్మీయ జీవితం అనే పంటను పాడు చేస్తాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఒక మాట, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే విధంగా మనలో ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరి చేసుకుందాము, దేవుని ఎదుట ఒప్పుకుందాము. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.